మీకు సెక్స్ గురించి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ డౌట్ ఉన్నా ఈ వీడియో మొత్తం చూస్తే మ్యాక్సిమం క్లియర్ అయిపోతుంది. నేను టెలికన్సల్టేషన్ అంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ నాకు తీసుకోవాలంటే ఫిక్స్డ్ ఛార్జెస్ 700. కానీ ఈ వీడియోలో ఎక్కడో ఒక దగ్గర నాకు చాలా కనెక్ట్ అయ్యే ఒక కోడ్ చెప్తాను. ఆ కోడ్ చెప్తే మాత్రం 700 కాదు, 600 కాదు, కేవలం 500 రూపీస్ ఛార్జ్ చేసి టైం లిమిట్ ఏం పెట్టకుండా నేను టెలికన్సల్టేషన్ ఇస్తాను. ఈ వీడియో చివరి వరకు చాలా జాగ్రత్తగా విను, కోడ్ మిస్ కాకు, నేను చెప్పిన కాన్సెప్ట్ కూడా మిస్ కాకు. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్ అని నేను చెప్పను. కానీ దానికంటే ముందు స్టెప్ ఫస్ట్ థింగ్ డోపమైన్. ఆ డోపమైన్ న్యూరో ట్రాన్స్మిటర్ క్రానిక్ స్ట్రెస్ లో తగ్గిపోతుంది. సో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా నేను కేవలం ఒక సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ లాగా ఎప్పుడు చూడను. అండర్లైన్ స్ట్రెస్ ఉందా, యాంగ్జైటీ ఉందా కంపల్సరీ పరిగణిస్తాను. ఒకవేళ యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటే 100 కాదు 1000% దానికి అడ్రస్ కరెక్ట్గా చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్తాను, నేను 3 మేజర్ టాపిక్స్ చెప్తాను. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, పులులు సింహాలు మనకంటే బలం ఉన్నాయి, కానీ అవి ఓన్లీ ఫీమేల్స్ హీట్లోకి వచ్చినప్పుడు, ఈస్ట్రస్ అంటే వేడి మీదకి వచ్చినప్పుడు మాత్రమే సెక్స్ చేస్తాయి. అవి దేనికి చేస్తాయి అంటే కేవలం రిప్రొడ్యూస్ చేయడానికి, అంటే వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్, వాళ్ళ పిల్లలు పుట్టాలి, తరతరాలు పోవాలి అన్న ఒక్క ఉద్దేశంతో యానిమల్ సెక్స్ చేస్తాయి. కానీ మనుషులు మాత్రం చాలా డిఫరెంట్. ఏంటి అంటే వాళ్ళకి కేవలం రిప్రొడక్షన్ కాకుండా ఇన్ జనరల్ వాళ్ళకి ఒక సోషల్ ఇంటిమసీ, బాండింగ్, ఒక సెక్షువల్ స్టిమ్యులేషన్ వస్తుంది. కాబట్టి లైఫ్ లాంగ్ కూడా చేసే ప్రిఫరెన్స్ తీసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యానిమల్స్ లాగానే ఒకవేళ మనుషులు ఆలోచిస్తే జస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి శీఘ్రస్కలనం ఉన్నా, ఈవెన్ ఒక రేంజ్ వరకు అంగస్తంభన సమస్యలు ఉన్నా, ఏదో కొంచెం ఇక లోపల పోయి నాకు కక్కింది అనుకో, అంగం అంటే వీడియో బయటకు వచ్చింది అనుకో, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. దాంతో అసలు ప్రాబ్లమే లేదు. కానీ అది ఒక 2-3 టైమ్స్ చేసినా, 5 టైమ్స్ చేసినా అన్ని సవ్యంగా జరుగుతూ ప్రెగ్నెన్సీ వస్తుంది. మళ్ళీ సెకండ్ డెలివరీ కావాలి, సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలంటే ఇంకొక 2-3 టైమ్స్ చేస్తే సెట్ అయిపోతుంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే, యానిమల్స్కి హ్యూమన్స్కి తేడా ఇందాక అనుకున్నట్టు లైఫ్ లాంగ్ సెక్స్ కావాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫీమేల్ యానిమల్స్ ఎప్పుడైతే హీట్ పీరియడ్కి వస్తారో అప్పుడు మేల్స్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఫిరోమోన్స్ అని కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కానీ ఆడవాళ్ళలో అండం ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అనేది బయటకి తెలియదు. సరే స్కానింగ్ చూస్తేనో, గైనకాలజిస్ట్ వాళ్ళని అడుగుతానో వాళ్ళు డేట్ పరంగా అసెస్ చేసి చెప్తారు. కానీ ఫీమేల్స్కి పెద్దగా తెలియదు, మేల్స్కి అయితే అసలు తెలిసే అవకాశం లేవు. సో ఈ టైంలో చేయాలి, ఆ టైంలో చేయాలనేది ప్రసక్తి లేకుండా ఎవ్రీడే చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంత బలమైన లయన్ కూడా మీరు వీడియో చూడండి యూట్యూబ్ ఎక్కడైనా, ఒక 10-15 సెకండ్స్ 1 మినిట్ వరకే చేస్తుంది. కానీ అదే 1 మినిట్ హ్యూమన్ బీయింగ్స్ చేస్తే అదొక డిసీజ్ లాగా, అంటే ప్రీమెచ్యూర్ ఎయాక్యులేషన్, సీరియస్ కళ్ళం అంటారు. సో ఇక్కడ యానిమల్స్కి హ్యూమన్స్కి తేడా ఇది ఫస్ట్ థింగ్ అర్థమైంది. అయితే ఇంకొకటి ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే, సెక్స్ అంటే ప్లెజర్ తోటి కూడుకుంది, ప్రెషర్ కాదు. ప్రెషర్ అంటే ఒత్తిడి, ప్లెజర్ అంటే ఉల్లాసం, అంటే ఒకలాగా ఎక్సైట్మెంట్ కొరకు ఈ సెక్స్ అనేది పరిగణించబడుతుంది. కానీ ప్లెజర్ కంటే ప్రెషర్ ఎక్కువ మంది ఫీల్ అవుతారు. దానికి కారణం ఏంటంటే చాలా ఉన్నాయి. మాస్టర్బేషన్ ఎక్కువ చేసినా కూడా స్టిమ్యులస్ అనేది ఓవరాల్ గా ఎక్కువ కావాల్సి వస్తుంది. సో నేను చేయలేనేమో, నాకు అంగం కట్టుబడదేమో, నా పార్ట్నర్ నేను సాటిస్ఫై చేయలేనేమో, ఇట్లా అన్ని డౌట్స్ స్టార్ట్ అవ్వడం వల్ల కూడా మాక్సిమం సెక్షువల్ కెపాసిటీ తగ్గుతుంది. అయితే ఇక్కడ చాలా మంది పొరపాటు పడేది ఏంటంటే, టెస్టోస్టెరాన్ చాలా ఇంపార్టెంట్ అంటారు. నేను కూడా కాదన్నాను, కానీ దానికంటే ఇంపార్టెంట్ ఇంకోటి ఉంటుంది, చెప్తే చూడు. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అని, టెస్టోస్టెరాన్ ఇంక్రీజింగ్ ఫుడ్స్ అని చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే, టెస్టోస్టెరాన్ మీద ఇంకా ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది, దాన్ని డోపమైన్ అంటారు. అదొక రసాయనం, మెదడులో ఉత్పత్తి అయ్యే రసాయనం, న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ టెస్టోస్టెరాన్ ఫస్ట్ పనిచేయాలంటే అంతకంటే ముందు డోపమైన్ అనేది ఉత్పత్తి కావాలి. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అగ్గిపుల్ల ఉందనుకో, మంట వస్తుంది. కానీ కిరోసిన్ డబ్బా ఉంటే మంట రాదు. లైక్ కిరోసిన్ ఒక డబ్బాలు వేసి నువ్వు సంవత్సరం పాటు ఒక మూలకు పెట్టి అలాగే మంట రాదు. సో ఈ కిరోసిన్ అనేది ఏంటి అంటే టెస్టోస్టెరాన్, అదే ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ దానికంటే ఇంపార్టెంట్, ఇంకా దానికంటే ముందు యాక్ట్ చేసేది ఏంటంటే ఈ డోపమైన్. ఈ డోపమైన్ ఏంటి అంటే మ్యాచ్ స్టిక్ లాగా. మ్యాచ్ స్టిక్ ఉంటే ఫైర్ రావచ్చు, కానీ ఓన్లీ కిరోసిన్ ఉంటే ఫైర్ రాదు. అయితే మ్యాచ్ స్టిక్ ఉన్నప్పుడు డోపమైన్ అది కదా. సో ఫైర్ వచ్చింది అనుకో, వచ్చిన ఫైర్ ఎంత ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఎంత ఎక్కువ ఉండాలి అని డిసైడ్ చేసేది మాత్రం కిరోసిన్ ఉంటుంది. అంతే ఈ కామం, కోరిక, లస్ట్, డిజైర్ ఏదైతే ఉందో ఫస్ట్ డోపమైన్ తోటే స్టార్ట్ అవుతుంది. అంటే వెయ్యాలి బై అంటే చూడు, అది డోపమైన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఒకసారి డోపమైన్ తోటి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ డోపమైన్ సెన్సిటివిటీని విపరీతంగా పెంచేది టెస్టోస్టెరాన్. సో సెక్షువల్ డ్రైవ్ ని పెంచేది టెస్టోస్టెరాన్, బట్ సెక్షువల్ డ్రైవ్ స్టార్ట్ అయ్యేది డోపమైన్ తోటి. ఈ డోపమైన్ అనేది విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉంటే డోపమైన్ అల్టిమేట్ గా దాని పనితీరు బాగా తగ్గిపోతుంది. అది తగ్గిపోయినప్పుడు ఫస్ట్ థింగ్ కోరిక ఇంటెన్షనల్ గా రానప్పుడు టెస్టోస్టెరాన్ కుప్పలు నీ శరీరంలో ఉన్నా అది పెద్దగా పని చెయ్యది. అది ఫస్ట్ థింగ్. ఇప్పుడు థర్డ్ పాయింట్ అన్నాను కదా, ఈ న్యూరోకెమికల్ చేంజెస్ నేను క్లియర్ గా చెప్తా చూడు. స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు కనిపించిన ఓకే లేకుండా జస్ట్ వినండి. స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, న్యూరోకెమికల్స్ ఏంటి అంటే పినైల్ స్మూత్ మజిల్ కాంట్రాక్ట్స్, అంటే అంగం
గట్టి పడాలి అంటే ఫస్ట్ థింగ్ రక్త ప్రసరణ పెరగాలి. ఆ రక్త ప్రసరణ పెరగాలి అంటే ఈ స్మూత్ మజిల్ ఏదైతే ఉందో అది రిలాక్స్ అయిపోతే అంగంలో అప్పుడు రక్తనాళాలు పెద్దగా అయితే లూజ్ అయితే అందులోకి రక్తం ఎక్కువ వస్తుంది. సో కానీ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమైందంటే పినైల్ స్మూత్ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ రక్తం యాక్చువల్గా అంగంలోకి ఎక్కువ పోనేపోదు. ఇంకొకటి ఏంటంటే దానివల్ల క్యావర్నోసల్ బ్లడ్ ఇన్ఫ్లో డ్రాప్స్, అంటే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ బికమ్ హైపర్ ఎగ్జైటబుల్. ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ అంటే వీర్యం వచ్చేది ఏదైతే ఉందో అది హైపర్ ఎగ్జైటబుల్ అవుతుంది. ఎగ్జైటబుల్ ఉంటేనే మనకి రిజల్ట్ వస్తుంది. హైపర్ ఎగ్జైటబుల్ ఉన్నప్పుడు నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే కొంతమంది చెప్తారు, సార్ నాకు అంగం స్ట్రెస్లో ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి వెళ్తే రొమాన్స్ చేస్తుంటే అంగం గట్టి పడుతుంది, తొందరగా వీర్యం కారిపోయి చిన్నగైపోతాడు. ఇంకా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే సార్ నాకు అంగం గట్టిపడుతుంది, మత్తులోనే మెత్తబడిపోతారు సార్, అసలు వీర్యమే రాదు. ఇంపాసిబుల్ ప్రెగ్నెన్సీ ఇట్లాంటి కండిషన్లో, ఎందుకంటే అసలు వీర్యమే బయటకు రావట్లేదు. అంటే తరచుగా ఉంటే మాత్రం రాదు. వీర్యం రాకపోతే ప్రెగ్నెన్సీకి వెళ్ళి వస్తుంది. అటైతే చేసిన ధన్మని పడిపోయింది అనుకో, వీర్యం రాకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం జీరో ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ బికమ్స్ హైపర్ ఎగ్జైటబుల్. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఏమైందంటే లాస్ ఆఫ్ ఎరెక్షన్ రాదు. ఇంకా ర్యాపిడ్ ఎజాక్యులేషన్, ఇందాక అన్నాను కదా ధన్మని వచ్చేస్తుంది, శీఘ్రస్కలనం లేదా డిఫికల్టీ మెయింటైనింగ్ ఎరెక్షన్, ఎక్కువసేపు అంగస్తంభన ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఎజాక్యులేషన్ మీద ప్రాబ్లం వస్తే అసలు వీర్యం అనేది బయటకు రాదు. నెక్స్ట్ ఎరెక్షన్ రిక్వైర్స్ పారాసింపథిక్ డామినెన్స్, స్ట్రెస్ క్రియేట్స్ సింపథిక్ డామినెన్స్. అంటే ఇది అంత సైంటిఫిక్ వద్దు కానీ సింపుల్ చెప్పాలంటే ఎరెక్షన్కి ఏదైతే కావాలో స్ట్రెస్ దానికి మైనస్ చేస్తూ ఉంటుంది. సో ఇంకొకటి ఇందాక అన్నాను కదా మ్యాచ్టిక్ అనేది డోపమిన్ అనేది, డోపమిన్ సపరేషన్ జరుగుతుంది ఎప్పుడు క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా యాంగ్జైటీ స్ట్రెస్ నా వల్ల కాదేమో, నాకు నేను పెళ్లికి పనికిరానేమో, నా ఫ్రెండ్ అర్ధగంట చేస్తాడు, నేను చేయలేకపోతున్నా, నేను చేయలేనేమో, నేను సాటిస్ఫై చేయలేనేమో, నేను మొన్న ప్రాస్టిట్యూట్ దగ్గరకు పోయినా, పక్కింటి ఆంటీ దగ్గరకు పోయినా, నేను చేయలేకపోయినా, వాళ్ళు బట్టలు ఇప్పినా కూడా నాకు ఏం అంగం గట్టిపడలేదు, ఇట్లనే ఉండిపోయినా. ఇంకా 4 సార్లు పోయినా. చాలా మంది ఫ్రెండ్స్ ఇక్కడ చెడగొట్టేది ఏంటంటే ఒక్కసారి పోతే అట్లనే ఉంటారు, ఒక 2 సార్లు 3 సార్లు వాడుకున్న కాన్ఫిడెన్స్ కాస్త మొత్తం పోయే వరకు వీళ్ళ ఫ్రెండ్స్ పీక తింటూనే ఉంటారు, వాడు పోతూనే ఉంటాడు, అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువనే ఉంటాయి. ఇంకా నెగిటివ్ దాన్ని ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ క్రానిక్ స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల డోపమిన్ అనేది తగ్గిపోతుంది. డోపమిన్ తగ్గితే ఫస్ట్ ఏం తగ్గుతుంది, లిబిడో, కామం, సెక్షువల్ డిజైర్ ఫస్ట్ తగ్గుతుంది. సరే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి కనిపిస్తేనే జివ్వని ప్రాణం అంటుండే, ఎప్పుడెప్పుడు పోయి కొట్టేసుకుందామా అని ఉంటుండే బాత్రూంలోకి. కానీ ఇప్పుడు ఏంటంటే అదే అమ్మాయి అంతకంటే సెక్సీ ఉన్న అమ్మాయి నా పక్కన కూర్చున్నా, మాట్లాడినా, చేతి పట్టుకినా, ముద్దు పెట్టినా కూడా నాకు అది రావట్లేదు సార్. దీనికి కారణం ఏంటి, స్ట్రెస్. పెళ్ళి అంటే పండగ వాతావరణం ఉంటుంది, కానీ వీడు ఎందుకు రాని దండగా ఉంటుంది పెళ్ళికి. పెళ్ళంటే పండగ దండగా, ఎందుకంటే ఎట్లవుతుందో ఏమవుతుందో ఇవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లిబిడో తగ్గుతుంది, కామం, లస్ట్, డిజైర్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి, ఎరెక్షన్ క్వాలిటీ తగ్గుతుంది. అంటే ఎంతైతే ఇది ఉంది చాలా మంది ఏంటంటే సార్ ఇట్లా కావాలి కదా అంగం, జస్ట్ నాకు కొంచెం ఎట్లయితే సార్ దీంతో పెనిట్రేషన్ ఎట్లా జరుగుతుంది, అసలు అంగం ఏడు లోపలికి ఎట్లా పోయే అవకాశం ఉంటాయి, అది కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఇది చాలా ఇంపార్టెంట్, సెక్షువల్ కాన్ఫిడెన్స్. నేను చేయగలను బై అనే కాన్ఫిడెన్స్ పోయింది అనుకో 100 టైమ్స్ పోతుంది నీ ఫ్రెండ్స్ వల్ల. ఎందుకంటే పోరా ఆ టాబ్లెట్ వేసుకో, ఈ టాబ్లెట్ వేసుకుంటే మంచిగా అవుతుందేమో, కానీ టాబ్లెట్ వేసుకోకుండా పోతే మంచిగా కాదన్న భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నిటి వల్ల ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే కార్టిజాల్ డైరెక్ట్లీ ఇన్హిబిట్స్ టెస్టోస్టెరాన్ యాక్సిస్. ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవడం వల్ల ఓవరాల్ గా టెస్టోస్టెరాన్ యాక్సిస్ అంటే టెస్టోస్టెరాన్ పాత్వే ఏదైతే ఉందో ఎట్లా పనిచేస్తుందో ఆ పాత్వే మొత్తం దెబ్బతింటాయి. దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతుంది, డిక్రీజ్డ్ డిజైర్ తగ్గుతుంది. ఇంకోటి అంటే ఫెటిగబిలిటీ తొందరగా కలిసిపోతుంది సార్. ఒకప్పుడు గంట చేసినా మస్తు ఉంటుండే, ఇప్పుడు లేదు సార్ అయిపోయింది, ఇంకా నా పరిస్థితి, నాకు ఓపిక లేదు దానివల్ల. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్, కానీ అది ఒకవేళ బాగా ఎక్కువైంది అనుకో, దేనివల్ల అంటే స్ట్రెస్ వల్ల అది కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల యాంగ్జైటీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటాయి. దీనివల్ల ఏంటంటే డిలేడ్ ఎజాక్యులేషన్. కొంతమందినే ఏముంటుందంటే సరే నేను గంట చేసినా నాకు వీర్యం రావట్లేదు సార్. అయితే ఈ మాట చెప్పేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వు అదృష్టవంతుడు పోయి నేను 6 నిమిషంలో వస్తున్నావు, అర్ధగంట కూడా చేయగలుగుతున్నావు అంటే అర్ధగంట చేస్తున్నాడు, కానీ ఎజాక్యులేషన్ రాదు, వీర్యం రాదు. ఇట్లాంటి సినారియోలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 0% ఉంటుంది, ఇట్లనే మెయింటైన్ అయితే. ఇంకోటి ఏంటంటే మెనీ లాస్ ఆఫ్ ఎజాక్యులేటరీ కంట్రోల్, అంటే ఎప్పుడు వీర్యం బయటకు రావాలి అనే కంట్రోల్ చాలా మంది తప్పిపోతుంది. దాన్ని ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అంటారు. ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏమవుతుందంటే ఈ స్మూత్ మజిల్ ఏదైతే ఉంటుందో అంగంలో దాన్ని డైలేట్ చేస్తుంది, ఆ బ్లడ్ వెజల్స్ ని ఎండోథీలియం ని డైలేట్ చేస్తుంది నైట్రిక్ ఆక్సైడ్. అది ఫస్ట్ థింగ్ తగ్గిపోయేసరికి డైలేటేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా రక్త ప్రసారం అనేది అంగంలోకి తగ్గి దాని వల్ల కూడా ఎరెక్షన్ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్ ఏమంటుందంటే సింపథెటిక్ టోన్ పెరిగితే డోపమిన్ తగ్గుతుంది, కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది, టెస్టోస్టెరాన్ తగ్గుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ డైలేటేషన్ కూడా కావాలి కదా అది తగ్గుతుంది, ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ సెన్సిటివిటీ తగ్గుతుంది. ఫైనల్ సెక్షువల్ అవుట్కమ్స్ చూస్తే పినైల్ వాసో కన్స్ట్రక్షన్ అంటే వాసో డైలేటేషన్, రక్తనాళాలు పెద్దగా కావాల్సింది సన్నగైపోయినాయి, దాంతో రక్త ప్రసారణ తగ్గుతుంది. రెడ్యూస్ నైట్రిక్ ఆక్సైడ్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ కూడా తగ్గుతుంది. డోపమిన్ సపరేషన్ ఫస్ట్ థింగ్ చెయ్యాలి రాబాయి అది తగ్గిపోతుంది.
టెస్టోస్టెరాన్ ఇన్హిబిషన్ అంటే టెస్టోస్టెరాన్ అసలు పనే చేస్తారు ఇక, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, సింపథెటిక్ డామినెన్స్, హైపర్ రియాక్టివ్ స్పైనల్ రిఫ్లెక్స్, యాంగ్జైటీ డ్రివెన్ లాస్ ఆఫ్ కార్టిజాల్ కంట్రోల్. సో ఇవన్నిటి వల్ల ఫస్ట్ థింగ్ పాయింట్ ఏంటంటే, నేను ఈ వీడియోలో థర్డ్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్ అని నేను చెప్పను, కానీ దానికంటే ముందు స్టెప్ ఫస్ట్ థింగ్ డోపమైన్. ఆ డోపమైన్ న్యూరో ట్రాన్స్మిటర్ క్రానిక్ స్ట్రెస్ లో తగ్గిపోతుంది. సో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా నేను కేవలం ఒక సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ లాగా ఎప్పుడు చూడను. అండర్లైన్ స్ట్రెస్ ఉందా, యాంగ్జైటీ ఉందా కంపల్సరీ పరిగణిస్తాను. ఒకవేళ యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటే 100 కాదు 1000% దానికి అడ్రస్ కరెక్ట్ గా చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న దురదృష్టం ఏంటంటే, ఈ క్రానిక్ స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గడానికి ఏదైతే టాబ్లెట్స్ జనరల్ గా ప్రిఫర్ చేస్తారో, యూజ్ చేస్తారో, దానివల్ల ఎరెక్షన్ కూడా తగ్గిపోతుంది, దానివల్ల ఎజాక్యులేషన్ కూడా తగ్గుతుంది, దానివల్ల సెక్షువల్ డిజైర్ కూడా తగ్గుతుంది. అర్థం చేసుకుంటే టెన్షన్ ఎక్కువ ఉంటే ఎరెక్షన్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గడానికి గోళీలు వాడితే ఇంకా ఎరెక్షన్ తగ్గుతుంది. సో ఇప్పుడు వచ్చిన క్లయింట్ కి టెన్షన్ తగ్గించే గోళీలు రాయనా, ఎరెక్షన్ పెంచే గోళీలు రాయనా? కేవలం ఎరెక్షన్ పెంచే గోళీలు రాస్తే ఈ టెన్షన్ తగ్గనంత వరకు ఇది తాత్కాలికంగా పనిచేసి మళ్ళీ ఎరెక్షన్ ప్రాబ్లమే వస్తుంది. అట్లా కాకుండా సరే ఇదంతా కాదు, యాంగ్జైటీ టెన్షన్ తగ్గడానికి గోళీలు రాయంటే యాంగ్జైటీ తగ్గిన కొద్దీ ఆ టాబ్లెట్స్ వల్ల మోస్ట్ ప్రాబబ్లీ ఎరెక్షన్ ఇంకా తగ్గుతుంది. అంటే అల్టిమేట్ గా నీకు ఎరెక్షన్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. సో చాలా చూజీగా, చాలా ఓపిక్ గా ప్రతి టాబ్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, పేషెంట్ కండిషన్ గురించి పేషెంట్ క్లియర్ గా చెప్తూ, ఫైన్ బ్యాలెన్స్ అంటారు, అంటే ఇటు ఎరెక్షన్ స్ట్రెస్ తగ్గాలి, ఎరెక్షన్ తగ్గదు, అట్లే మెయింటైన్ చేయాలి. దానికి ప్రత్యేకమైన టాబ్లెట్స్ ఉంటాయి. అవి ఏం టాబ్లెట్స్ అంటే పేర్లు చెప్పడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ కి వాళ్ళ కండిషన్ బట్టి ఆ టాబ్లెట్ డిసైడ్ చేస్తాము, ప్లస్ అట్లనే డోసేజ్ కూడా డిసైడ్ చేస్తాను నేను. బ్లైండ్ ఫోల్డెడ్ గా అంతెందుకు చాట్ జీపీటీ, గూగుల్ క్రోమ్ లో ఏది సెర్చ్ చేసినా, ఇక్కడ సెర్చ్ చేసిన ఇంజనీర్ గా టాబ్లెట్స్ వస్తాయి, కానీ చాలా సార్లు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ 3 పాయింట్స్ చూడు. యానిమల్స్ జనరల్ గా ఓన్లీ రిప్రొడక్షన్ కొరకే ప్రిఫర్ చేస్తుంది. మనుషులలో ఫియర్ ఎందుకు అంటే, ఎక్సెస్ మాస్టర్బేషన్ వల్ల కానీ, ఎక్సెస్ ఫోటోగ్రఫీ వీడియో వల్ల కానీ, ఆ హై ఎండ్ స్టిమ్యులస్ వల్ల ఎప్పుడైతే డోపమైన్ విపరీతంగా ఉత్పత్తి అవుతుందో ఫోటోగ్రఫీ వీడియో చూడడం వల్ల, అప్పుడు మాత్రమే వాడికి ఎరెక్షన్ వస్తుంది. సో అంతలా డోపమైన్ ఉత్పత్తి అయ్యేంత స్టిమ్యులస్ న్యాచురల్ లైఫ్ లో ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలలో చూసినప్పుడు నువ్వు 100,000 లక్షల కోట్ల వీడియోస్ ఉంటాయి. నువ్వు ఆ వీడియోస్ కూడా అన్ని ఏదో పడితే ఆ వీడియో ఇప్పుడు ఓపెన్ చేసిన సైట్ ఏదో పడితే అది ఓపెన్ చేయవు. దానికి నీకు కావాల్సిన వీడియో వెతుక్కుంటూ అర్ధగంట సేపు, గంట సేపు 10 పేజీలైనా తిప్పుకుంటూ నీకు కావాల్సిన చూస్తావు. దానివల్ల ఒక స్టిమ్యులస్ వస్తుంది. దానివల్ల డోపమైన్ ఒక మాదిరిగా ఉత్పత్తి అయితే చూడు. నెక్స్ట్ టైం అదే వీడియో చూపించిన, ఆ లెవెల్ వీడియో చూపించిన నీకు ఉత్పత్తి కాదు, దానికంటే ఇంకా ఇంపాక్ట్ఫుల్, ఇంకా స్టిమ్యులస్ పెంచేటి వీడియో చూడాలి. ఇట్లా నీకు దొరుకుతూనే ఉంటాయి ఫోటోగ్రఫీలో. కానీ పాయింట్ ఏంటంటే, రియల్ లైఫ్ సెక్స్ అంటే సింపుల్ గా లైట్ బంద్ చేసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే యాక్టివిటీ. ఇక్కడ నీ పార్ట్నర్ మారరు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత రకరకాల యాంగిల్స్ లో కెమెరాలు పెట్టడం, సౌండ్ పెట్టడం, ఇవేవి ఉన్నాయి. నువ్వు ఆ స్టిమ్యులస్ కి అలవాటు పడ్డప్పుడు దానికే డోపమైన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుంటుందో, ఇక్కడ చాలా తక్కువ స్టిమ్యులస్ ఉంటుంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే ఆ డోపమైన్ రిలీజ్ కాదు. సో కొన్ని ఏళ్ల తర్వాత, కొన్ని ఏళ్ళు, కొంతమందికి అయితే కొన్ని నెలలు. ఇంకా దరిద్రం ఏంటంటే, చాలా మంది పెళ్లి కన్నా ముందే 100,000 సార్లు సెక్స్ చేస్తారు చూడు. వాళ్ళు రకరకాల పార్ట్నర్స్ తోటి చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, తీరా పెళ్ళేసరికి అదొక రొటీన్ యాక్టివిటీ లాగా. అంటే ఇప్పుడు ఒక ఫుట్బాల్ కొన్ని ఏళ్ళ నుంచి ఆడుతుంటే ఎట్లుంటది, క్రికెట్ కొన్ని ఏళ్ళ నుంచి ఆడితే ఎట్లుంటది, ఆ ఎగ్జైట్మెంట్ రాజుడు అట్లా భార్య వచ్చినప్పుడు రొటీన్ అయిపోతుంది. ఈవెన్ ఫస్ట్ డే నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ బోర్ సార్. వాళ్ళకి ఏంటంటే ఇప్పటి కూడా ఎప్పటికైనా బయట పోతే కడాక్ అవుతుంది, ఇంట్లో పిల్లల దగ్గర కూడా తుసురితనం అవుతుంది. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియోలో కోడ్ నేను చెప్పేది ఏంటంటే, జై పిఎస్పీకే. పిఎస్పీకే అంటే ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు ఏదన్నా అనుకోండి. ఈ కోడ్ చెప్తే మాత్రం నేను టెలికన్సల్టేషన్ ఇస్తున్నాను కాబట్టి జనరల్గా అయితే 700 రూపీస్ చార్జ్ చేస్తాను. అండ్ టైం లిమిట్ నేను పెట్టాను. ఆ 700 రూపీస్ కాకుండా 600 రూపీస్ కాకుండా కేవలం 500 రూపీస్ చార్జ్ చేస్తాను. టైం లిమిట్ ఏం పెట్టాను. నాకు ఈ కోడ్ క్లియర్ గా చెప్తే మాత్రం నేను గ్యారంటీగా డిస్కౌంట్ ఇస్తాను. నా టెలికన్సల్టేషన్ నెంబర్ వచ్చేసి, నా పర్సనల్ నెంబర్ 8499912853. 8499912853. ఎవరికైతే సీరియస్ గా ప్రాబ్లం ఉంది, టెలికన్సల్టేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ నంబర్ ఫోన్ చేయండి. మీ దగ్గర ఉంటే 700 పే చేయండి, లేదా జేపీఎస్పీకే అని కోడ్ ఇస్తే 500 రూపీస్ చార్జ్ చేస్తాను. కంప్లీట్ గా సైంటిఫిక్ ఓరియంటెడ్ గా మనం ఇప్పటి నుంచి వీడియోస్ వెళ్దాం, సో దట్ యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ యువర్ కండిషన్. ఇంకా డౌట్స్ ఉంటే టెలికన్సల్టేషన్ తీసుకోవచ్చు. జేపీఎస్పీకే. జై హింద్. థ్యాంక్ యూ.